Hello friends, I am Dr. P.S. Vali. I am a nephrologist and transplant physician based at Hyderabad. ఈ వీడియోలో చాలా కామన్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఆ టాపిక్ చాలా కామన్ టాపిక్ కానీ సమాజానికి చాలా ఉపయోగపడే అంశం. అదేంటంటే కిడ్నీ పనితీరు తగ్గినప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయండి. ఆఫ్కోర్స్ ఏ శరీర వ్యవస్థకైనా ఎలాంటి ఆర్గాన్ సిస్టమ్కైనా ఫంక్షన్ తగ్గే కొద్దీ కొన్ని రకాల సిమ్టమ్స్ బయటకు వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. కానీ కిడ్నీ దానికి విరుద్ధం. కిడ్నీ చాలా గొప్ప శరీర భాగం, ఒక మైటీ ఆర్గాన్, ఒక పవర్ఫుల్ ఆర్గాన్. ఎంత పవర్ఫుల్ ఆర్గాన్ అంటే ఒక్కొక్క కిడ్నీలో 1 మిలియన్ ఫిల్టర్స్ ఉంటాయి. దాన్నే నెఫ్రాన్స్ అంటారు. అంటే 2 కిడ్నీస్లో కలిపి 2 మిలియన్ నెఫ్రాన్స్ ఉంటాయి. మరొక మాట, ఒక కిడ్నీతో కూడా ఒక మనిషి నార్మల్ లైఫ్ హ్యాపీగా జీవించగలడు. అంటే కిడ్నీకి అంత రిజర్వ్ పవర్ ఉంది. ఇంత రిజర్వ్ పవర్ ఉంది కాబట్టే కిడ్నీ పనితీరు 10% కన్నా తగ్గేంత వరకు చాలా వరకు ఎలాంటి సిమ్టమ్స్ మన బాడీ బయటికి చూపించదు. సింపుల్గా చెప్పాలంటే మన కిడ్నీ ఒక సెల్ ఫోన్ లాంటిది. ఎలాగైతే మన సెల్ ఫోన్లో 10% కంటే తక్కువ ఛార్జింగ్ వచ్చినా కూడా ఎలాంటి సిమ్టమ్స్ కనపడవో, అలాగే మన కిడ్నీ ఫంక్షన్ కూడా 90% కన్నా తక్కువ తగ్గినా చాలామందికి ఎలాంటి సిమ్టమ్స్ కనపడవు. సో కిడ్నీ జబ్బు యొక్క ఫస్ట్ సిమ్టమ్ ఎలాంటి సిమ్టమ్స్ లేకపోవడం. అందుకే కిడ్నీ జబ్బు గుర్తుపెట్టాలంటే మోస్ట్ ఆఫ్ మనం గుర్తుపట్టాల్సింది ప్రొయాక్టివ్గా మనకు మనం పరీక్షలు చేయించుకుంటూ ఉండడం. మరి సిమ్టమ్స్ ఉన్న వారిలో ఎలాంటి సిమ్టమ్స్ కనిపించవచ్చు? నెంబర్ 1 సిమ్టమ్ కాళ్ళవాపులు లేక మొహం వాపులు. అంటే ఈవినింగ్ కల్లా కాళ్ళవాపులు వస్తూ ఉండడం, మార్నింగ్ కల్లా కాళ్ళవాపులు తగ్గిపోయి మొహం వాపు కనపడడం. కిడ్నీ పనితీరు తగ్గినప్పుడు వాపులు ఎందుకు వస్తాయి? ఎందుకు వస్తాయంటే కిడ్నీ పనితీరు తగ్గే కొద్దీ మన బాడీలో మనం తాగిన వాటర్ అంతా కూడా బయటికి వెళ్ళదు, లోపల రిటైన్ అవుతూ ఉంటుంది. మనం అనుకుంటూ ఉంటాం మనం యూరిన్కి వెళ్తున్నాం, యూరిన్ అవుట్పుట్ బాగా వస్తుందని. బట్ యాక్చువల్లీ ఆ యూరిన్ అవుట్పుట్ మన యొక్క వాటర్ లోడ్ని మొత్తం బయటికి తీసుకెళ్ళదు కిడ్నీ పనితీరు తక్కువగా ఉన్నప్పుడు. అందుకే కిడ్నీ పనితీరు తగ్గిన వారిలో చాలామందిలో కాళ్ళవాపులు కావచ్చు, మొహం వాపు కానీ వస్తూ ఉంటుంది. బాడీలో ఫ్లూయిడ్ పెరిగిపోవడం వల్ల సాయంకాలం కల్లా ఆ ఫ్లూయిడ్ అంతా వచ్చి కాళ్ళలో గ్రావిటీ వల్ల చేరుతుంది. మరి ఒక 8 అవర్స్ పడుకున్న తర్వాత ఆ కాళ్ళవాపు అంతా కూడా మన బాటిల్ని పక్కకు వంచినప్పుడు ఎలాగైతే ఫ్లూయిడ్ మూవ్ అవుతుందో అలా విధంగా కాళ్ళవాపు అంతా కూడా వెళ్ళి మార్నింగ్ కల్లా మొహం వాపుగా వస్తూ ఉంటుంది. సో కాళ్ళవాపులు రావడం, మొహం వాపు రావడం కిడ్నీ డిసీజ్ యొక్క వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ అర్లియస్ట్ సిమ్టమ్. రెండవ సిమ్టమ్ వచ్చి చిన్న వయసులో బీపీ రావడం. ఈ చిన్న వయసులో బీపీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకోసమంటే కిడ్నీ పనితీరు తక్కువ వారిలో చిన్న వయసులో బీపీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి మీరు అడగచ్చు బీపీకి కిడ్నీకి సంబంధం ఏముందని. యాక్చువల్లీ కిడ్నీ చేసే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పనుల్లో ఇంపార్టెంట్ పని వచ్చి బీపీ రెగ్యులేషన్. అంటే మన బీపీ యొక్క రిమోట్ కంట్రోల్ కిడ్నీ చేతిలో ఉంటుంది. అందరూ అనుకుంటూ ఉంటారు హార్ట్ అనేది బీపీని డిసైడ్ చేస్తుందని. హార్ట్కి బీపీకి సంబంధం లేనే లేదు. అదే కిడ్నీ పనితీరు తక్కువ ఉన్నప్పుడు మాత్రం కొన్ని రకాల కెమికల్స్ రిలీజ్ కావడం వల్ల ఈ కెమికల్స్ వల్ల బీపీ పెరుగుతూ ఉంటుంది. సో ఏజ్ లెస్ దాన్ 45 ఇయర్స్లో ఎవరికి బీపీ వచ్చినా, అది నాకు వచ్చినా మీకు వచ్చినా చూసుకోవాల్సింది ఫస్ట్ కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉందనేసి. అంటే చిన్న వయసులో బీపీ వచ్చిన అందరికీ కిడ్నీ జబ్బు ఉంటుందని కాదు, కానీ చిన్న వయసులో బీపీ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కిడ్నీ ఫంక్షన్ని విధిగా చెకప్ చేసుకోవాలి. ఎందుకంటే కిడ్నీ ఫంక్షన్ తగ్గినప్పుడు కనిపించే వన్ ఆఫ్ ద సిమ్టమ్ చిన్న వయసులో బీపీ రావడం. 3, కిడ్నీ ఫంక్షన్ తగ్గినప్పుడు గమనించే మూడవ సిమ్టమ్ వచ్చి అన్యూజువల్గా బ్రీతింగ్ ప్రాబ్లం రావడం. అంటే పడుకుంటే బ్రీతింగ్ ప్రాబ్లం రావడం, 4 అడుగులు వేసినా బ్రీతింగ్ ప్రాబ్లం వస్తూ ఉండడం. మరి బ్రీతింగ్ ప్రాబ్లంకి కిడ్నీకి సంబంధం ఏముంది? ఎందుకోసమంటే కిడ్నీ పనితీరు తగ్గినప్పుడు మన బాడీలో రిజర్వ్ పవర్ బాగా తగ్గిపోతుంది, బాడీలో ఫ్లూయిడ్ పెరుగుతుంది. ఈ ఫ్లూయిడ్ అంతా వెళ్ళి లంగ్స్లో చేరుతూ ఉంటుంది. ఎప్పుడైతే లంగ్స్లో ఫ్లూయిడ్ చేరుతుందో అప్పుడు లంగ్ యొక్క ఫంక్షనల్ రిజర్వ్ తగ్గిపోవడం వల్ల కొద్దిగా నడిచినా పడుకున్నా బ్రీతింగ్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, అనుకోకుండా అన్ఎక్స్ప్లెయిన్డ్గా 4 అడుగులు వేసిన బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చినా, ఆ రాత్రిపూట పడుకున్న తర్వాత మిమ్మల్ని నిద్ర లేపేంతగా బ్రీతింగ్ ప్రాబ్లం వస్తున్నా దయచేసి మీ కిడ్నీ పనితీరు, మీ గుండె పనితీరు చెకప్ చేసుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్ వచ్చి కిడ్నీ ప్రాబ్లం తగ్గినప్పుడు వచ్చే ఇంకొక ఇంపార్టెంట్ అండ్ పెక్యులియర్ సిమ్టమ్ ఇంట్రాక్టబుల్ వామిటింగ్స్. అంటే
నఖసిక పర్యంతం రోజంతా కూడా ఇబ్బంది పెడుతూ ఉండే విధంగా వామిటింగ్స్ రావడం. వామిటింగ్స్ ఎందుకు వస్తాయి? ఇవి ఆర్డినరీ వామిటింగ్స్ కాదు, మనందరికీ వచ్చే అప్పుడప్పుడు వామిటింగ్స్ కాదు. రోజంతా పూటకి వామిటింగ్ సెన్సేషన్ మనల్ని వేధిస్తూ ఉంటుంది. ఎందుకోసం? కిడ్నీ పనితీరు బాగా తగ్గిపోయినప్పుడు, 2 కిడ్నీల పవర్ <10 వచ్చినప్పుడు రక్తంలో విషాలు పెరుగుతాయి. ఈ విషాలన్నీ కూడా మన బ్రెయిన్లో ఉన్న వామిటింగ్ సెంటర్ని కంటిన్యూస్గా ఇరిటేట్ చేస్తూ ఉంటాయి. అందుకే కిడ్నీ పనితీరు బాగా తప్పినప్పుడు విపరీతంగా ఇంట్రాక్టబుల్ నాసియా కావచ్చు, వామిటింగ్స్ కావచ్చు కనిపిస్తూ ఉంటాయి. కిడ్నీ పనితీరు తగ్గినప్పుడు గమనించే ఇంకొక పెక్యులర్ సిమ్టమ్ వచ్చి విపరీతమైన దురద. దీన్నే ఇంగ్లీష్లో ఇంట్రాక్టబుల్ ఇచ్చింగ్ అంటారు, లేదా యూరిమిక్ ప్యూరిటిస్ అంటారు. మరి దురదకు కిడ్నీకి సంబంధం ఏముంది? కిడ్నీ చాలా పెక్యులర్ ఆర్గాన్. ఏ సిమ్టమ్ కూడా డైరెక్ట్గా చూపించదు, కేవలం ఇండైరెక్ట్గా చూపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే కిడ్నీ పనితీరు బాగా తగ్గిపోతుందో, కిడ్నీ పనితీరు తగ్గే కొద్దీ రక్తంలో విషాలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఈ విషాలు ఎక్కువ పెరిగిపోవడం వల్ల ఆ విషాలు ఎటెళ్ళాలో తెలియక చర్మం లేకే విషాలన్నీ కూడా ఇంకుతూ ఉంటాయి. ఆ యూరిమిక్ టాక్సిన్స్ అన్నీ కూడా వచ్చి మన చర్మం పొరల్లో చేరుతూ ఉంటాయి. అప్పుడు ఇచ్చింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది ఆర్డినరీ ఇచ్చింగ్ కాదు, విపరీతమైన ఇచ్చింగ్. అంటే దువ్వెన తీసుకొని గోక్కోవాల్సిన విధంగా దురద వస్తూ ఉంటుంది. ఇలాంటి ఇంట్రాక్టబుల్ ఇచ్చింగ్ ఉన్నా మీరు చూసుకోవాల్సింది కిడ్నీ ఫంక్షన్స్ ఒకటి, లివర్ ఫంక్షన్స్ ఒకటి. కిడ్నీ ఫంక్షన్ తగ్గినప్పుడు లేట్ స్టేజ్లో కనిపించే ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్ ఆకలి బొత్తిగా తగ్గిపోవడం. అంటే దేని మీద, మనకి ఇష్టమైన ఆహార పదార్థాల మీద కావచ్చు, ఇష్టం లేని పదార్థాల మీద కావచ్చు, దేని మీద కూడా మనసు ఉండదు. అన్ఎక్స్ప్లెయిన్గా ఆకలి మొత్తం తగ్గిపోతుంది. మరి కిడ్నీ ఫెయిల్యూర్లో ఎందుకు ఆకలి తగ్గిపోతుంది? లేట్ స్టేజ్ ఆఫ్ కిడ్నీ ఫెయిల్యూర్లో ఈ క్రియాటిన్ అండ్ టాక్సిన్స్ ఎక్కువ పెరిగినప్పుడు మన బ్రెయిన్లో ఉన్న అపిటైట్ సెంటర్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అంటే మన బ్రెయిన్లో ప్రతి ఒక్క దానికి కూడా ఒక సెంటర్ ఉంటుంది. అలాంటి సెంటరే అపిటైట్ సెంటర్. ఇది చిన్న మెదడులో ఉంటుంది. ఎప్పుడైతే అపిటైట్ సెంటర్ తగ్గిపోతుందో ఈ విషయాల వల్ల ఆటోమేటిక్గా ఆకలి మందగిస్తుంది. సో ఫ్రెండ్స్, కిడ్నీస్ చాలా పవర్ఫుల్ ఆర్గాన్స్. బట్ కిడ్నీ పనితీరులో చాలా వరకు ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు, ఎక్సెప్ట్ నేను పైన చెప్పిన కొన్ని రకాల సిమ్టమ్స్. అది కాళ్ళవాపులు కావచ్చు, మొహం వాపులు కావచ్చు, చిన్న వయసులో బీపీ రావడం కావచ్చు, 4 అడుగులు వేసిన బ్రీతింగ్ ప్రాబ్లం రావచ్చు, ఆ పడుకున్నప్పుడు బ్రీతింగ్ ప్రాబ్లం రావడం, ఇంట్రాక్టబుల్గా వామిటింగ్స్ అవ్వడం, ఇంట్రాక్టబుల్ నాషియా అవ్వడం, విపరీతమైన దురద కనపడడం, దాంతోపాటు ఆకలి మొత్తం మందగించడం. మరి కిడ్నీ జబ్బుని ఎలా గుర్తుపట్టాలి? సిమ్టమ్స్ అయితే ఎలాగో ఉండవు అంటున్నారు, మరి ఎలా గుర్తుపట్టాలి? ఎలా గుర్తుపట్టాలంటే కొన్ని రకాల బేసిక్ పరీక్షల ద్వారా. ఆ పరీక్షలు ఇవి పెద్ద పరీక్షలు కాదు, చాలా ఫండమెంటల్ చిన్న పరీక్షలు. సీరం క్రియాటిన్ కావచ్చు, జిఎఫ్ఆర్ కావచ్చు, సియుఈ అంటారు, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ కావచ్చు, దాంతోపాటు స్పాట్ యూరిన్ ఆల్బుమిన్ క్రియాటిన్ రేషియో అనే టెస్ట్ ద్వారా కావచ్చు, దాంతోపాటు వీటితో పాటు అల్ట్రాసౌండ్ పరీక్ష ద్వారా కిడ్నీ యొక్క ఫంక్షన్స్ ఎలా ఉన్నాయో మనం బెరీ చేసుకోవచ్చు. ఈ టెస్ట్లు ఏంటి, వాటిని ఎలా చేస్తారు, వాటి ఇంపార్టెన్స్ ఏంటో ఇంకొక సపరేట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. బెస్ట్ విషెస్ టు ఆల్ ఆఫ్ యూ.